మీరు ఎందుకు అంటే ఒక అంత రెగ్యులర్గా సక్సెస్ఫుల్గా ఉన్న ఇంద్రజ గారు ఎందుకు అవుట్ ఆఫ్ ది గ్లామర్ కాస్ట్యూమ్స్ వేసుకోను అని చెప్పడం వల్ల సార్, అంతే, ఇంకేం లేదు. సింపుల్, యాజ్ సింపుల్ యాజ్ దట్. బొడ్డు కనిపించేటట్టు, లేకపోతే ఇవి కనిపించేటట్టు, క్లివేజ్ కనిపించేటట్టు నేను కాస్ట్యూమ్ ఇక వేసుకోను. నీట్, ఎందుకంటే అప్పటికి నాకు 19-20 ఇయర్స్. నేను మన తెలుగు ఇండస్ట్రీలో నేను వర్క్ చేసింది నా 15వ ఏట స్టార్ట్ చేశాను సార్. 14.5 ఎగ్జాక్ట్గా చెప్పాలంటే, ఎమ్మెల్యేలా చేసేటప్పుడు 9th డిస్కంటిన్యూ చేసి వచ్చాను. సో అక్కడ నుంచి 19 ఇయర్స్ అంటే ఒక 4.5-5 ఇయర్సే నా స్పాన్ అనమాట తెలుగులో. ఆ ఏజ్ వచ్చేటప్పటికల్లా నాకు తెలియకుండా ఏదో ఒక సెన్సేషన్స్, నాకు అది ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ వేరింగ్ దట్ కాస్ట్యూమ్. ఆ గ్లామర్ కాస్ట్యూమ్స్ అంతవరకు వేసుకున్నాను, కాదని చెప్పను. కానీ నాకు యాజ్ ఐ గ్రో ఓల్డర్, నాకు ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ షోయింగ్ మై బాడీ పార్ట్స్. నాకు అది నచ్చలా. అది అందరూ అదో చుట్టూ జనాలు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు. నాకు ఆ ఏజ్ ఒక 17-18 దాటేదాకా నాకేం పెద్ద అది ఆ జాస లేదు, ఆ ఫీల్ అనేది పెద్దగా అనిపించలేదు సార్. బట్ వన్స్ ఐ క్రాస్డ్ 19 ఇయర్స్, మెల్లగా ఎక్కడో ఆ ఉమెన్ హుడ్ అనేది ఎక్కడో లోపల ఆ టచ్ అవుతుంది. ఏంటి అందరూ చూస్తున్నారేంటి, అయ్యో ఇలా కనపడుతుంది ఏంటి, మనం ఇలా ఉన్నామేంటి, ఇలా ఇది ఫీలింగ్ ఎక్కువైపోతుంది నాకు. ఐఎమ్ నాట్ ఏబుల్ టు డూ డాన్స్. అఫ్ కోర్స్ క్యారెక్టర్ వైజ్గా చీర కట్టుకునే క్యారెక్టర్ అయినా, సాంగ్స్ వచ్చేసరికి అంత గ్లామర్ కాస్ట్యూమ్స్ ఇస్తారు కదా, ఉంటుంది కదా. సో ఎందుకు అయ్యో బాలేదే, అందరు చూస్తున్నారే, అందరు చూసి సిగ్గొచ్చేది, నాకు విపరీతమైన సిగ్గొచ్చేసేది. ఏం చెయ్యాలో అర్థం కాలేదు. ఎందుకంటే వాళ్ళకి సంబంధించినంత వరకు ఐఎమ్ ఎ హీరోయిన్. సో మూవీలో ఒక హీరోయిన్ సాంగ్ చేస్తుంది, ఆ సాంగ్ చేస్తుంది, అంతవరకే. ఎవరు కూడా మనల్ని అలా తప్పుగా చూసానని నేను చెప్పట్లా. బట్ నాకే అది నచ్చల. నాకే ఒక ఫీలింగ్, ఇలాంటి కాస్ట్యూమ్స్ వేసుకొని వీళ్ళ ముందే నిలబడ్డాం ఏంటి అనే ఒక సిగ్గు వచ్చేస్తుంది నాకు విపరీతంగా. అందుకని నేను ఇంకా సార్ నాకు గ్లామర్గా కాస్ట్యూమ్స్ ఉంటే నేను వేసుకోను సార్, కొంచెం నిండుగా ఉంటేనే వేసుకుంటానని చెప్పడం వల్ల అలా 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 మూవీస్ తగ్గింది. కానీ మా అమ్మా నాన్న ఆశీర్వాదం, పెద్దల ఆశీర్వాదం ఏంటంటే, కరెక్ట్గా నాకు ఇక్కడ తెలుగులో మూవీస్ అంతా తగ్గి ఒక డిమినిషింగ్ పీరియడ్ వచ్చేటప్పటికి మలయాళంలో అందుకున్నాను. మలయాళంలో నన్ను తీసుకెళ్ళి మహారాణిలా చూసుకున్నారు. నిజంగా చెప్పాలంటే నేను ఇక్కడ తెలుగులో ఎలాంటి క్యారెక్టర్స్ చేయాలి, నా పర్ఫార్మెన్స్ని చూపించే అంత స్కోప్ ఉన్న క్యారెక్టర్స్ కావాలి కదా, రావాలి కదా, రావాలి కదా, నేను ఎంతగా ఆతృత పడ్డానో, ఎంత నేను చాలా చాలా ఏమంటారు, ఒక కైండ్ ఆఫ్ ఒక లాంగింగ్నెస్ ఉండిందో నాకు. అవన్నీ కూడా తీర్చేటువంటి క్యారెక్టర్స్ నాకు మలయాళంలో దక్కింది. అది భగవంతుడి ఆశీర్వాదం సార్. పరిపూర్ణంగా నా మీద ఐఎమ్ ఎ వెరీ వెరీ బ్లెస్డ్ కిడ్ సార్. అంతే. అక్కడ నేను ఇంకా హ్యాపీ అంటే సూపర్ హ్యాపీ. కూడా మీరు ఏదో అనామకులతో చేశారు అంటే కాదు, అందరూ సూపర్. కానీ అన్ని హోమ్లీక్ సార్. నేను ఏదైతే అనుకున్నాను కదా, చీర కట్టుకోవాలి, హాఫ్ సారీస్ వేసుకోవాలి, లేదా ఒక లంగా ఓని లంగా షర్ట్ వేసుకోవాలి, అట్లా అని అనుకున్నాను కదా. అన్ని అలాంటి టైప్ ఆఫ్ క్యారెక్టర్సే. 1 ఇంచ్ అంటే 1 ఇంచ్ గ్లామర్ లేదు. అది నాకు చూడండి మళ్ళీ. అదే మీ సంకల్ప బలం బాగా వర్కౌట్ అయింది. 100% మేనిఫెస్టేషన్ అంటున్నారు ఇప్పుడు అందరూ. అవును, కొత్త మాట వచ్చింది, మేనిఫెస్టేషన్ చేయాలని. కరెక్ట్. అనుకున్నది మలయాళంలో నిజమైంది. అది నిజమైంది. నాకు మంచి వర్క్ కలిగింది. ఆ తర్వాత దాంతో పాటు తమిళ్లో కూడా ఒక 4-5 మూవీస్ నేను చేశాను. బిఫోర్ మై మ్యారేజ్ ఒక 6 or 8 months ముందు ఆపేశాను. 2006లో I got married. సో టిల్ దట్ డే ఐ వాజ్ వర్కింగ్. బై గాడ్స్ గ్రేస్ బిజీగా వర్క్ చేశాను. మ్యారేజ్ కోసం అని ఒక 6-8 months బిఫోర్ ఆపేసి, ఆ తర్వాత ఐ గాట్ మ్యారీడ్. అండ్ ఆ తర్వాత 1 yearలోనే పాప పుట్టింది. తర్వాత కొంచెం పాప పెరిగి ఎదిగి ఒక ఇదికి వచ్చేదా వరకు ఏం చేయలేదు, ఇంట్లోనే ఉన్నాను, ఫ్యామిలీని చూసి. ఇది కదండి పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే. క్లాసులకి వెళ్ళి నేర్చుకుంటున్నారు, పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే ఇదే. నాకు అలా కుదిరింది సార్. యాక్చువల్ గా కుదరడం ఏంటమ్మా, మీరు కావాలని ఇంటెన్షనల్ గా వదులుకున్నారు కొన్ని విషయాలు. అది కాకుండా పెళ్లి తర్వాత నేను చెయ్యను అనే ఒక
డిటర్మినేషన్ ఉంది చూసారా, అది చాలామంది చేయలేరు. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ లైఫ్ గురించే మాట్లాడుకుందాం. అప్పటి వరకు అడ్వాన్సులు, ఇన్స్టాల్మెంట్లు, డబ్బు అసలు అలాగా వరదలాగా వస్తున్నది. ఒక్కసారి మీరు సినిమాలు మానేశారంటే యూ బికమ్ ఏ వెరీ వెరీ నార్మల్ పర్సన్ లైక్ ఎనీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వైఫ్. అంతే అంతే. నెల రోజులకి ఒకసారి జీతం. కాదు సార్, ఇది మూవీలో వర్క్ చేసేటప్పుడు కూడా ఇంటికి వెళ్ళిపోతే అలాగే ఉండేవాళ్ళం సార్. నేను అలాగే ఉండేదాన్ని. మా మమ్మీ వాళ్ళు అలాగంతా ఏం స్పెషల్ ట్రీట్మెంట్స్ ఏమి ఉండదు ఇంట్లో. ఇంటికి వెళ్ళామా, అప్పుడు మాకు సర్వెంట్ మేట్స్ కూడా ఎవరు లేరు ఇంట్లో. మా చెల్లెళ్ళు, నేను, మేము ముగ్గురమే కలిసి ఇల్లు ఊడ్చుకునే వాళ్ళం, అంట్లు తోముకునే వాళ్ళం, వంటలు నాన్నగారిని కూర్చోబెట్టేసి మేము చేసేవాళ్ళం. ఎందుకంటే అమ్మ చేయకూడదు కదా, నాన్న చేసేవాళ్ళు కదా. నేను ఇంటికి వెళ్ళిపోయాను అనుకోండి, నాన్నని కూర్చోబెట్టి నేను చేసేదాన్ని, మా చెల్లెలు చేసేవాళ్ళు. మేము అట్లాగేం పెరగలేదు సార్. మాది నార్మల్ మిడిల్ క్లాస్ ఆ లైఫ్ అండ్ ఆ మెంటాలిటీయే. అదేం ఉండదు. ఇప్పుడు కూడా చూడండి, ఇక్కడ షూట్ చేస్తున్నాను కదా, ఇంటికి వెళ్ళిపోయాను అనుకోండి, 3 పూట్ల నేనే వండడం. మా ఇంట్లో వంట మనిషి అంతా ఎవరు లేరండి. ఒకే ఒక ఆవిడ మార్నింగ్ మన పార్కింగ్ దగ్గర నుంచి స్టెప్స్ అవి ఇవి అన్నీ మనది ఇండిపెండెంట్ హౌస్ అన్నమాట, ఫ్లాట్స్ కాదు. సో ఇవన్నీ మొత్తం ఊడవాలి సాలిగ్రామంలో. సో అవన్నీ ఊడడానికి అండ్ మన ఇంట్లో లోపల ఊడ్చేసి మార్నింగ్ తుడిచేసి ఆవిడ వెళ్ళిపోతారు. ఆ తర్వాత అన్ని పనులు నేనే చూసుకుంటానండి. అవేమి ఉండవు సార్. ఇప్పటికీ నాకు వంట మనిషి అని ఎవరు లేరు, బయటకు వెళ్ళి రావడానికి. అలాగే కార్ డ్రైవర్స్ అని ఎవరు ఉండరు, సెల్ఫ్ డ్రైవింగే. పాపని ట్యూషన్లో డ్రాప్ చేయడానికి ఒక 2 వీలర్ ఉంది, హ్యాపీగా తీసుకెళ్తారు. అంతే కదా సార్, మాస్క్ పెట్టేసుకుంటే అయిపోయా. ఎవరిని తెలియదు. ఏం లేదు సార్, ఇవన్నీ మనం క్రియేట్ చేసుకునేవి సార్. నన్ను ఇలా చూస్తారు, లేదా నేను ఇలా ఉంటేనే నన్ను గౌరవిస్తారు, నేను ఆర్టిస్ట్ని ఇలాగే ఉండాలనేదంతా మన మైండ్ సెట్ సార్. అలాగంతా ఏమీ లేదు. మనంగా ఉండొచ్చు. మనంగా ఉంటూ కూడా మన ప్రొఫెషన్లో మనం సాధించవచ్చు. ఎందుకంటే ఇది వేరు, అది వేరు. అలా అనుకోవడమే కష్టం. ఎందుకంటే ఒక్కసారి లైమ్ లైట్లోకి వచ్చిన తర్వాత పీపుల్ కంప్లీట్గా గెట్ స్కాటర్డ్, చల్లా చెదిరైపోతారు మనుషులు. మీరు ఇందాక అన్నట్టుగా ఓ 10 మంది చేరుతారు, మంది మార్బలం పెరిగిపోతారు. అబ్బా మీకేంటండి అసలు, మీరు సూపర్ అండి. అలాంటి వాళ్ళ దగ్గర నుంచి ఎంత దూరంగా అయితే అంత దూరంగా ఉండాలి. అది మనకు మంచిది, మన ఆరోగ్యానికి మంచిది. ఈ మంది మార్బలం ప్రతి వాళ్ళ ఇళ్లలో మొదట్లో ఎవరైనా లోవర్ మిడిల్ క్లాసు ఇలాగ వచ్చిన వాళ్ళు చాలా మంది ఇండస్ట్రీలో ఉంటారండి. కానీ ఒక్కసారి ఫేమ్లోకి రాగానే అదేదో తెలియని ఒక వాతావరణం క్రియేట్ అయిపోతుంది. అది ఆ తర్వాత మళ్ళీ మీరు చెప్పినట్టుగా మాయమైపోతుంది. అది వాళ్ళకి అర్థమవుతుంది సార్. ఒక టైంలో అర్థమైపోతుంది, ఆహా మనం ఏదో పెద్ద చిక్కులో ఉన్నాము, అర్థమవుతుంది తప్పకుండా. ప్రతి ఒక్కరికి వీళ్ళెవ్వరిని మనం నమ్మడానికి వీలు లేదు, వీళ్ళందరూ మనల్ని ముంచేసేలాగే ఉన్నారు, మనం చాలా ఒక క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నామని తెలుసుకునేటప్పటికే మునిగిపోతుంటారు. అలా ఆల్రెడీ సుడిగుండంలోకి ఉంటారు.